హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము వద్ద 7 దినముల వరకు రేయింబగళ్ళుండి యెహోవా విధించిన విధిని ఆచరింపవలెను. నాకు అట్టి ఆజ్ఞ కలిగెను. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోనును అతని కుమారులను చేసిరి. ప్రార్థన చేద్దాం. దేవుని సహాయం కొరకు. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవం కలిగిన దేవ, దయగల తండ్రి, సర్వాధికారి, సర్వాంతరామి, అనంత జ్ఞానవంతుడైన దేవ, అద్భుతకరుడ, ఆలోచనకర్త, బలవంతుడగు దేవ, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, మీకు ఎంతో వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో యవనస్తుల కూడికలో భాగంగా చదవబడిన లేఖన భాగమును మీ దయలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి, నేను వట్టివాణ్ణి, మట్టివాణ్ణి, జ్ఞానం లేనివాణ్ణి, అయోగ్యుణ్ణి. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొని మీ రక్త ప్రోక్షణ కిందికి నన్ను తీసుకురమ్మని ప్రార్థిస్తుంటున్నాం. కేవలము మీకు మహిమ కలగాలని మేము ఆశిస్తుంటున్నాం. కీర్తన గ్రంథం 115:1 ప్రకారము నీ నామమునకు మహిమ ప్రభావములు ఆరోపిస్తున్నాం. తండ్రి, ఇర్మియా 1:9 ప్రకారము, నిర్గమాకాండం 4:12 ప్రకారము, తండ్రి యోహాను సువార్త 3:36 ప్రకారము కొలతలేనటువంటి ఆత్మను అనుగ్రహించి సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగిన మాటలు వెల్లడగునట్లుగా దయచూపమని నీ నామ ఘనత కొరకై వాడుకోమని నా రక్షకుడు, నా విమోచకుడు, సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామ పేరిట స్తుతించి ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం నుండి మనము లేవీకాండము 8వ అధ్యాయము 35వ వచనమును చదివి ఉన్నాం. అందులో మనకు ఒక నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్ ఎంత అంటే 7 అనేటువంటి నెంబర్ మనకు కనిపిస్తుంది. 7 అనేటువంటి నెంబర్ దేనికి సాదృశ్యం అంటే సంపూర్ణతకు సాదృశ్యము. ఎలా అంటే దేవుడు ఉదయకాల సమయంలో మనము వాక్యమును వింటూ వచ్చినాము. భూమిని, దాని సంపూర్ణతను అంతటినీ దేవుడు తయారు చేస్తూ వచ్చినాడు. అంత తయారు చేయడానికి, సృష్టి యావత్తు తయారు చేయడానికి దేవునికి పట్టిన దినముల సంఖ్య ఎంతంటే 7 రోజులు. అంటే 6 రోజులు అంతా సృష్టించి 7వ రోజు ఆయన ఏం చేసినాడంటే విశ్రాంతి తీసుకున్నట్టుగా దైవవాక్యంలో మనం జ్ఞాపకము చేసుకుంటున్నాం. అలాగనే ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో వేలాడినప్పుడు పలికిన పలుకులు కూడా ఎన్ని మాటలంటే 7 మాటలు మాత్రమే పలుకుతూ వచ్చినాడు. అలాగనే ఇక్కడ కూర్చున్న మనం కూడా బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో గమనించినట్టయితే ఎన్ని సంఘాలు రాయబడ్డాయంటే 7 సంఘాలు మాత్రమే రాయబడుతూ వచ్చినాయి. కనుక మనము బైబిల్ గ్రంథం నుండి చూస్తే 7కి ఎంత ప్రాముఖ్యత ఉందో మనకు అర్థమవుతూ ఉంది. మొదటిది, సృష్టి తయారు చేయడానికి 7 మాటలు, శిలువలో రేలాడేటప్పుడు 7 మాటలు, సంఘము 7 మాటలు. గుర్తుపెట్టుకుందాం, ఇన్ని మాటలు మనకు వినిపించేది ఎందుకంటే 7 ఏండ్ల శ్రమలు ఉన్నాయి. అంటే 7 సంవత్సరాలు శ్రమలు ఉన్నాయి. ప్రభువుని నమ్మకపోతే, నువ్వు విడిచిపెట్టబడితే 7 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు శ్రమలు ఉన్నాయంటే 7 సంవత్సరాల శ్రమలు ఉన్నాయి. అవైనా నువ్వు తప్పించుకోవడానికే దేవుడు నీకు సంఘంను ఇచ్చింది. ఒకవేళ 7 సంవత్సరాల శ్రమను నువ్వు తప్పించుకుంటే ఎక్కడ ఉంటావంటే 7 ఏండ్ల పెండ్లి విందులో ఉంటావు. కాబట్టి ఈ మాటలన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి 7 అనే సంఖ్య ఎంతో పరిపూర్ణతతో కూడుకున్న మాటలని మనకు అర్థమవుతుంది. దేవుడు 7 దినాలుగా భూమి మీద నియమించినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగనే మనము అక్కడ మనం చదువుతూ వచ్చినాం. లేవీకాండం 8వ అధ్యాయం 35వ వచనంలో, మీరు చావక ఉండునట్లుగా రేయింబగళ్ళు ఏం చేయాలంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను, విధులను ఆచరించాలి, పాటించాలి అని దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ తర్వాత 36వ వచనంలో గమనిస్తే,
అహరోనును అతని కుమారులను అలాగనే చేసిరి, అంటే వాళ్ళు ఆచరించినారు అని దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అహరోనుకు 4 కుమారులైనప్పుడు ఇద్దరు ఆచరించలేకపోయినారు. ఆచరించలేని వాళ్ళు ఏమైపోయినారు అంటే చనిపోయినట్టుగా మనము బైబిల్ గ్రంథంలో గమనించవచ్చు. మరి ఇద్దరు మాత్రము దేవుని ఆజ్ఞలను పాటిస్తూ వచ్చినారు. వారు యాజకత్వాన్ని నిర్వహించేటువంటి ఆధిక్యతను వాళ్ళు పొందుతూ వచ్చినట్టుగా దైవవాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి 7 దినాలు మనము కూడా 7 దినాలు 7 పనులు చేయాలి. మొదటి దినాన మనం ఏం చేయాలి అంటే 1వ రోజున ఏం చెప్పుకున్నామో అదే చేయమని కాదు అర్థం. అంటే బైబిల్ గ్రంథం నుండి మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. 7 అంకెలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటిది 1వ అంకెను గురించి ప్రకటన గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుదాం. 2వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని, అయినను మొదట నీకు ఉండిన ప్రేమను అని దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే ప్రియులారా, 1వ అంకె ఏమి చూపిస్తుంది అంటే ప్రేమను చూపిస్తుంది అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏమంటే, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు విడిచిపెట్టితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపచున్నాను, కనుక మోపబడుచున్నది. కనుక దేవుని యొక్క వాక్యం నుండి బైబిల్ గ్రంథం నుండి గమనించినట్టయితే ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుంటాం. నిర్గమకాండము 20వ అధ్యాయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి వచనమును చదివితే 2వ వచనమును చదువుతున్నాం. నీ దేవుడైన యెహోవాను నేను నీ దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. కనుక ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ మాట అర్థం ఏంటంటే నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని ఆ మాట యొక్క అర్థం. 1వ ఆజ్ఞ ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలన్నది దేవుని యొక్క వాక్యం యొక్క అర్థం. మన దేవుడి పేరు ఏంటంటే దేవుడు ప్రేమాస్వరూపి. కాబట్టి దేవుడు ప్రేమాస్వరూపి కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు కూడా ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలని దైవవాక్యము తెలియజేస్తుంది. ఎవరెవరిని ప్రేమించాలి? దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు ఎవరెవరిని ప్రేమించాలి? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదు. ఎవరిని ప్రేమించాలి? అందరికంటే ముఖ్యంగా దేవుణ్ణి ప్రేమించాలి. అప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడంటే తప్పిస్తాడని కీర్తన గ్రంథం 91వ అధ్యాయంలో రాయబడతా ఉంది. కాబట్టి మొదటిది ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. అలాగ ప్రేమించలేదని నీ మీద దేవుడు తప్పు మోపుతున్నాడు కాబట్టి క్షమాపణ కోరాలి. 2వది తల్లిదండ్రులు ప్రేమించాలి. 3వది శత్రువులు ప్రేమించాలి. 4వది ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. 5వది దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. 6వది దేవుడి మందిరాన్ని ప్రేమించాలి. ఇవన్నీ రెఫరెన్స్లు ఉన్నాయి కానీ చాలా టైం అయిపోద్ది కాబట్టి ముందుకు వెళ్ళిపోతున్నాం. కనుక దేవుని యొక్క వాక్యం నుండి గమనించినట్టయితే మనం ఏమి ప్రేమించడంలో వెనకబడ్డాం? మన తల్లిదండ్రులు ప్రేమించడంలో వెనకబడ్డామా? దేవుణ్ణి ప్రేమించడంలో వెనకబడ్డామా? దేవుడి మందిరమును ప్రేమించడంలో వెనకబడ్డామా? దేవుని యొక్క వాక్యమును ప్రేమించడంలో వెనకబడ్డామా? వీటన్నిటిలో దేవుడు మనతో చెప్పే మాట ఏమంటే, మొదటిది నీ మీద నేను ఒకటి తప్పు మోపుచున్నాను. ఏంటిది ఆ తప్పు అంటే ప్రేమించడం అనుకున్నావు కాబట్టి 1వ దినాన నువ్వు ప్రేమించడం నేర్చుకోమని దేవుడు మనలా హెచ్చరిస్తున్నాడని మనం అర్థం చేసుకుంటున్నాం. 2వదిగా దేవుని యొక్క వాక్యం నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 42వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 42వ వచనం. మరలా 2వ మారు వెళ్ళి. కనుక దేవుని యొక్క వాక్యం నుండి గమనించినట్టయితే ఇప్పుడు సంఖ్య నెంబర్ ఎంత? 2. మరలా 2వ మారు వెళ్ళి. యేసుక్రీస్తు ప్రభు ఏం చేసినాడంటే తన శిష్యులకు చెప్పినాడు, ఇదిగో మనకు చాలా ఇబ్బంది ఉంది, మనకు చాలా శ్రమలు రాబోతున్నాయి,
కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మౌనంగా ఉండే తరుణం కాదు. కాబట్టి మనం ఎక్కడికి వస్తున్నామంటే గెత్సెమనే తోటకు వస్తున్నాం, ఒలివ తోటలకు వస్తున్నాం, ఒలివ కొండలకు వస్తున్నాం. మనం ఈ రాత్రి ఏం చేయాల్సిన వారిగా ఉన్నామంటే ప్రార్థన చేయవలసిన వారిగా మనం ఉన్నాం అని దేవుడు చెప్పిపోయినాడు. అలా చెప్పిపోయిన తర్వాత దేవుడు కొంచెం దూరం పోయి ప్రార్థనలో ఉంటూ వచ్చినాడు. ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ఏం చేసినారంటే శ్రమ మనకు రాలేదు కాబట్టి మనం అసలు బైబిల్లో ఒక మాట ఉంది, కీర్తన గ్రంథంలో గమనిస్తే శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని. అంటే మనం ఎప్పుడు బుద్ధిగా ఉంటామంటే మనకి ఎప్పుడైతే శ్రమ వస్తుందో అప్పుడు దారి తప్పిపోము, కరెక్ట్ అయిన దారిలో ఉంటాం. ఏ దేవుడి దగ్గరికి రావాలనో ఆ దేవుడి దగ్గరికి వద్దన్నా వస్తాం. ఇప్పుడు వద్దులేనా కానీ మనం వచ్చి కూర్చుంటాం, ఎందుకంటే మనకు కలిగిన శ్రమ అలాంటిది. కాబట్టి ఆ బైబిల్ గ్రంథం నుండి యేసుక్రీస్తు ప్రభువుకు శ్రమ వచ్చింది. ఆయన మానవ రూపంలో ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఆయనకు తెలిసిపోతుంది శ్రమ కలుగుతుందని. ఈ యొక్క శిష్యులకేమో తెలియట్లేదు, అర్థం కావట్లేదు. కాబట్టి తెలియలేదు కాబట్టి దిగులు చింత లేకుండా నిద్రపోతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుకు తెలిసిపోతుంది ఆయనకు వస్తున్న శ్రమ. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కసారి ఎందుకు ప్రభువు ఏం జరుగుతుందో, నా శిష్యులు ఏం చేస్తున్నారో లేదో, కొద్దిగా భారంగా ఉన్నారో లేదో, ప్రార్థన చేస్తున్నారో లేదో చూద్దామని రెండో మారు ఆయన వచ్చేసరికి మళ్ళీ అప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, నిద్రపోతూనే వచ్చి ఉన్నారు. కాబట్టి 2 అనే సంఖ్య దేన్ని చూపిస్తుందంటే ప్రార్థనను చూపిస్తుంది. ఈ 2 మాటలు మీకు అర్థం కావాలి. ఎందుకంటే మదర్ తెరిసే చెప్పిన మాట ఒకటి ఏంటంటే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మిన్న. అంటే అక్కడ ఏముంది, చేతుల మిన్న అని ప్రేమ అనేది చూపిస్తుంది. రెండోది ఏముంది, ప్రేమ అనేది ప్రార్థన అనేది చూపిస్తుంది. ఆమె ఈ పదాలను కోడ్ చేసుకొని, ఆమె క్రిస్టియన్ కాబట్టి ఈ పదాలను కోడ్ చేసుకొని మంచిగా చెప్పేసింది. కాబట్టి 2 లక్షణాలు. 2వ రోజున నువ్వేమి కలిగి ఉండాలంటే దేవుడి మనలతో హెచ్చరించిన మాట, ప్రార్థన అనేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి అని దేవుడు మనలా హెచ్చరిస్తున్నాడు. 3వ మాటగా దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనము చదువుదాం. సంఖ్యాకాండము 31వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. సంఖ్యాకాండము 31వ అధ్యాయము 19వ వచనం. సంఖ్యాకాండము 31వ అధ్యాయము 19వ వచనమును మనము చదువుదాం. మీరు 7 దినములు పాలెం వెలుపల ఉండవలెను. మీలో నరుని చంపిన ప్రతివాడును, చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడును, మీరు చెరపట్టిన వారును 3వ దినమున 7వ దినమున మిమ్మును మీరే పవిత్రపరుచుకొనవలెను. కనుక 3వ మాటను జ్ఞాపకం చేసుకున్నట్టయితే 3 అనే సంఖ్య మనలో ఏమి హెచ్చరిస్తుందంటే 3వ దినమున 7వ దినమున మిమ్మల్ని మీరే ఏం చేసుకోవాలి, పవిత్రపరచుకోవాలి. 3వ అంకె దేన్ని చూపిస్తుందంటే పరిశుద్ధతను చూపిస్తూ ఉంది. రేపు నీవు నేను దేవుని రాజ్యంలో చేరాలి అంటే మనకెంత క్వాలిఫికేషన్స్, అర్హతలు ఉన్నా, యోగ్యతలు ఉన్నా అవి ఏవి కూడా మనల్ని దేవుడి రాజ్యంలో చేర్చలేవు. కానీ మరి ఏంటిది మనల్ని పరలోక రాజ్యానికి చేర్చేదంటే పరిశుద్ధత మాత్రమే పరలోక రాజ్యంలోకి చేరుస్తుంది. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో పరిశుద్ధతను యథార్థతతో కూడా చెప్పవచ్చును. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతమును నివసింపదగిన వాడు ఎవడు. కనుక నీ పరిశుద్ధ పర్వతంలో నివసించాలి అంటే ఏం చేయాలి, నిన్ను నువ్వే ఏం చేయాలి, పరిశుద్ధపరచుకోవాలి. మనం అంటాము మేము మానవులము, మేము బలహీనము, మేము ఊరికూరికనే పడిపోతుంటాం, మేము ఎట్లా కాపాడుకోగలము అని మనం అంటాం. ఈ మాటలు నిజమే. కానీ యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని నువ్వు ఆశ్రయిస్తే, ఉదయకాలంలోనే మనం వింటూ వచ్చినాం,
ఆయనకి ఇష్టమైనది యావత్తును ఆయన జరిగిస్తాడు. ఆయన చిత్త ప్రకారమే ఆయన జరిగిస్తాడు. నిన్ను పరిశుద్ధుడిగా నిలబెట్టే బాధ్యత ఆయనది. అయితే నిన్ను నువ్వు పరిశుద్ధంగా నిలబెట్టుకోవాలంటే నువ్వు రెండవ రోజు ఏం చేయాల్సిన వాడిగా ఉన్నావు? ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయకుండా పరిశుద్ధంగా బ్రతకడం నీకు సాధ్యము కాదు. లోకంలోకి నువ్వు వెళ్తున్నావు, నువ్వు ప్రార్థించుకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోతుంటే సులభంగానే చిక్కులు పెట్టే పాపంలో చిక్కుకొని పోతావు. అయితే నువ్వు ప్రార్థన చేసుకొని పోతే ఆ ప్రార్థన నీకు కంచె వేసి నీ పరిశుద్ధతను దేవుడు కాపాడే దేవుడుగా ఉంటాడు. నీలో కూడా పరిశుద్ధతను కాపాడుకోవాలనేటువంటి తపన, దేవుడి కోసం నేను పరిశుద్ధతను కాపాడుకోవాలి అనేటువంటి తపనను మనము కలిగి ఉండాలని దేవుడు మనలా హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక 3 మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటి అంకె 1వ రోజున మనం చేయాల్సిన పని ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ ఉంటే అన్నీ చేస్తాం. దాదాపుగా ఒక మాట చెప్పాలంటే ఏంటంటే మనకు ప్రేమ ఉందనుకోండి, మనకి ఇష్టం ఉందనుకోండి, ఎన్ని పనులు మనం ముందున్న ఈజీగా చేసేస్తాం. మనకు కష్టంగా ఉందనుకోండి, మనకు చాలా సులభమైన పని చెప్పినా కానీ అది చేయం. అది ఆ మాట మీకు అర్థం కావడానికి నేను చెప్పినాను. అంటే మనకు చేయాలని బుద్ధి పుడితే మనకు ఎన్ని ముందు ఉన్నా కానీ అన్నీ సులభంగా చేస్తాం. మనకు చేయాలని బుద్ధి పుట్టకపోతే మాత్రము సులభమైనవి కూడా మనం సాకులు చెప్పి తప్పించుకుంటాం. అంటే ప్రేమ ఉంటే అది ఖచ్చితంగా మనం చేయాలని అనుకుంటాం. ఇది మొదటి మాట. అంటే ప్రభువా, నేను నిన్ను ప్రేమించటం నేర్పించు. దావీదు మహారాజు దేవుణ్ణి ప్రేమించటం నేర్చుకున్నాడు, అందుకే గొప్ప మహారాజు అయిపోతూ వచ్చినాడు. మనం దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. రెండవదిగా మనం ఇంటూ వచ్చినాము, దేవుణ్ణి ప్రార్థించటము మనము నేర్చుకోవాలి 2వ రోజున. 3వ రోజున మనం నేర్చుకుంటూ వచ్చినాం. మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే మనము పరిశుద్ధతగా పవిత్రంగా బ్రతకడానికి మనము దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నామని మనం దేవుని యొక్క వాక్యం నుండి జ్ఞాపకం చేసుకుంటున్నాం. 4వ వాక్యాన్ని దేవుని యొక్క వాక్యం నుండి గమనించినట్టయితే ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనమును మనము చదువుదాం. యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమున 4వ సంవత్సరమున 5వ నెలలో గిబియోను వాడును ప్రవక్తయును అజూరు కుమారుడనైన హనన్య యాజకుల ఎదుటను ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరంలో నాతో ఇలాగు అనెను. 4వ రోజున దేన్ని చూపిస్తుంది అంటే మందిరంలో ప్రజలందరి ఎదుట యెహోవా ఇలాగు అనెను అంటే వాక్యమును చూపిస్తుంది. ఇంకొక మాట మనకు చాలా క్లియర్గా బాగా అర్థమయ్యేటట్టు చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో నుండి 20వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడి అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి. కనుక దేవుని యొక్క వాక్యం నుండి గమనిస్తే 4వ రోజున మనం ఏమి చేయాలి అంటే 4వ దినమున దేవుని మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. ఇర్మియా గ్రంథంలో ఆ మాట మనం వింటూ వచ్చినాం. అదే దినవృత్తాంతముల గ్రంథంలో ఏమి వింటూ వచ్చినామంటే అదే 4వ రోజున ఇర్మియా గ్రంథంలో 4వ నెల అని విన్నాం, ఇక్కడ 4వ దినమున అని వింటూ వచ్చినాం. అదే 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 4వ దినమున వాళ్ళు ఏం చేయడం నేర్చుకున్నారంటే కృతజ్ఞత చేయడము నేర్చుకున్నారు. అంటే ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యంలో నుండి మొదటిది ఏంటిదంటే దేవుణ్ణి ప్రేమించడం, 2వది ప్రార్థించడం, 3వది పరిశుద్ధంగా ఉండి అప్పుడు నువ్వు కృతజ్ఞత చెల్లించాలి.
యథార్థుడుగా ఆత్మతోటి సత్యముతోటి ఆరాధించేవారు కావాలని, అట్టివారు కావాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి ఎప్పుడు నువ్వు ఆరాధించడం నేర్చుకోవాలంటే ముందు పరిశుద్ధత అనుభవంలో ఉన్నప్పుడు 4వ రోజులకి వచ్చి నువ్వు ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఇప్పుడు ఒక మంచి మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రైజ్ లిటిల్ అంటే స్తుతి అనేది చిన్నది, కానీ గాడ్స్ గివ్స్ బిగ్ ప్రైజ్ అంటే అర్థం ఏంటంటే, నాకు పెద్ద ఇంగ్లీష్ రాదులేండి, అయినా పోరాడడానికి ప్రయత్నం చేసినాను. అంటే అర్థం ఏంటంటే, నువ్వు చిన్న స్తుతి చేస్తే దేవుడు పెద్ద బహుమానం ఇస్తాడు. ప్రైజ్ అంటే బహుమానం, అంటే ప్రైజ్ అంటే స్తుతి, PRAISE ప్రైజ్, PRIZE ప్రైజ్. అంటే ఇప్పుడు నువ్వు చిన్న స్తుతి చేస్తే నీకు పెద్ద బహుమానం ఇస్తాడు అనేది ఈ మాటను ఎప్పుడు మర్చిపోకూడదు. ఒక క్రైస్తవుడిగా నువ్వు రక్షింపబడ్డావంటే, నువ్వు పరిశుద్ధుడు అంటే నువ్వు చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఇంకెప్పుడు ప్రార్థన కాదు. నువ్వు చేయాల్సింది పరలోకం లేకపోయినా కూడా ప్రార్థన చేస్తానంటే అక్కడ ఏముండదు నువ్వు ప్రార్థన చేసుకోవడానికి. నీ నోట ఏముండాలి తెలిసిన? స్తుతే ఉండాలి. అందుకే భక్తుడైన దావీదు మహారాజు దినమునకు 7 మార్లు స్తుతించి 3 మార్లు మాత్రమే ఏం చేస్తూ వచ్చినాడు? ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఆ మాట కీర్తన గ్రంథం 119వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. మనం అంటాం, కూర్చున్న మనందరం, అన్న స్తుతించడమే నాకు రాదన్నా, మేమెట్ట స్తుతిస్తామన్నా అని మనం అనొచ్చు. స్తుతించడం రాదు అని ఎప్పుడు అనకూడదు. స్తుతించడం రాదు అని ఎప్పుడు అనకూడదు. ఏముంది స్తుతించడము? నీకు దేవుడు ఏమిచ్చిండో అది ఇచ్చినావు ప్రభా, నీకు వందనాలని చెప్పడమే, అదే స్తుతి. అంటే ఇప్పుడు ఉదాహరణకు మనం భోజనం తినడానికి కూర్చున్నాం, దేవుడు భోజనం ఇచ్చిండు కాబట్టే, దేవా ఇచ్చిన ఈ భోజనం బట్టి నీకు కృతజ్ఞతలు అని చెప్పడమే స్తుతి. ఈ మాట చెప్పలేమా? అంత భోజనం తింటున్నాము, అంత ఖరీదైంది తింటున్నాం. ఉదాహరణకు మనం చాలా ధన్యులము. మన పూర్వకాలంలో ఉన్నటువంటి ప్రజలు పాపం తెల్లన్నం ఎట్టుంటుందో వాళ్ళకి తెలియదంట. పండగ పూట అంట వాళ్ళకి తెలిసేది అంటే వరి, రాగులు అవి తెలుసు. ఇప్పుడు మనకు కూడా అట్నే ఉందిలే. ఏంటి తెలిసిన? వరన్నం రాగన్నం ఎట్టాడుదో మనకు తెలియదు, తెల్లన్నం మాత్రం మనకు తెలుసు అనమాట. అంటే వ్యతిరేకమైపోయింది ఇప్పుడు వ్యవహారం. సరే, దేవుని యొక్క వాక్యం నుండి 4వ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుణ్ణి స్తుతించడం నేర్చుకుందాం. ఎప్పుడు కూడా దేవుడికి ఎవరు కావాలంటే స్తుతించే వాళ్ళు కావాలని దేవుడు కోరేది. ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలని ఆయన కోరుతున్నాడు. ప్రార్థించమని కాదు దేవుడు కోరింది. నువ్వేమో నేను తర్వాత స్తుతి చేస్తా కానీ ప్రభా, ముందు ప్రార్థన ఇన్ని ప్రభా అని గంటలు ప్రార్థన చేస్తావు, కానీ స్తుతికి కొంచెం టైం ఇవ్వలేకపోతున్నావు. మనము దేవుడి మందిరంలో ఆదివారం పూట ఎంతసేపు స్తుతిస్తామండి? చాలా తక్కువ మాటల్లో, చాలా 1-2 నిమిషాల్లోనే స్తుతిస్తాం. ఆ 2 నిమిషాల ఆరాధనతోనే దేవుడు ఎంతో సంతోషపడుతున్నాడు. ఈ విషయాన్ని మనము మర్చిపోయి ఆ స్తుతిని మనం వెనక్కి వేసేవారిగా ఉంటున్నాం. ఆ ఆరాధన సమయాన్ని మనం దొంగిలించేవారిగా ఉంటున్నాం. దేవుడు చాలా బాధపడతాడు. కనుక దేవుని యొక్క వాక్యం నుండి 4వ మాటను మనం వింటున్నాం. వాక్యమును విన్న వ్యక్తి స్తుతిస్తాడు. ఇర్మియా గ్రంథంలో మనం చదివిన మాట అదే. 4వ దినాన 28వ అధ్యాయం 1వ వచనంలో దేవుని యొక్క వాక్యమును ప్రకటించినప్పుడు వినాలి. అలాగే దినవృత్తాంతముల గ్రంథంలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్య ప్రకారం వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే ఆరాధిస్తూ వచ్చినట్టుగా, కృతజ్ఞతలు చెల్లిస్తూ వచ్చినట్టుగా దైవవాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. 5వదిగా దేవుని యొక్క వాక్యం నుండి మనము జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనమును చదువుదాం. ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు 5వ నెలలో ఉపవాసముండి దుఃఖింతుమా అని. కనుక దేవుని యొక్క వాక్యంలో నుండి 5వ మాటను మనము చదువుతున్నాం. 5వ నెలలో ఏం చేయాలంటే ఉపవాసం ఉండి దుఃఖింతుమా. ఎందుకు దుఃఖించాలి ఉపవాసం ఉండి? అక్కడ రాయబడ్డది, యెహోవాను శాంత
పరచుటకై. దేవుణ్ణి శాంతపరచాలి అంటే, నీవు ఏదైనా దేవుడి దగ్గర నుండి పొందాలి అంటే నువ్వేం చేసి ఉండాలి? ఉపవాసం ఉండాలని దైవవాక్యము తెలియజేస్తుంది. ఇది ఎన్నో పదం అంటే 5వ పదము, 5వ రోజు. ఉపవాసము అనేది కూడా 5 పదాలే. 1వది ఉ, 2వది పా, 3వది వా, 4వది సా, 5వది ము. ఉపవాసము అంటే 5వ రోజున నువ్వు చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటి తెలిసిన? ఉపవాసం ఉండాలి. ఉపవాసము దేన్ని చూపిస్తుందంటే సమర్పణను చూపిస్తుంది, త్యాగాన్ని చూపిస్తుంది. నువ్వు చేసే ఒక్క పూట ఉపవాసం కోసం, ఒక్క పూట ఉపవాసం ఉండి దేవుడా కొన్ని కోట్లు డబ్బులు కుమ్మరించు ప్రభా అంటే కొన్ని కోట్ల డబ్బులు కుమ్మరిస్తుండు. నువ్వు చేసింది ఎంత? ఒక పూట. అంటే అట అన్యాయంగా దేవుడు ఇయ్యాలి అనుకోండి, ఊరికి అట్లా చెప్తున్నా నేను మీకు. అంటే ఉపవాసం ఉంటే ఎంత అసాధ్యమైనదైనా సాధ్యమవుతుంది. ఉపవాసం ఉంటే ఏదైనా జరుగుతుంది. ఈ మాట మనకు క్లియర్గా అర్థం కావాలంటే చాలా సింపుల్ మాట. దేవుని యొక్క వాక్యంలో షూషాను కోట అని ఒక కోట ఉంది. దాంట్లో 120 రాజ్యములలో ప్రజలు ఉన్నారు. ఎవరు ఉన్నారంటే యూదా జాతికి చెందినటువంటి ప్రజలు. వాళ్ళందరినీ ఒకే ఒక్క రోజున మొత్తాన్ని చంపమని ఆజ్ఞ బయలుదేరింది. ఎవరు తప్పిస్తారు చెప్పండి? ఏం చేస్తే తప్పుది చెప్పండి? అందుకే రాణి అయినటువంటి ఎస్తేర్ ఏం చేస్తూ వచ్చింది? ఆమె రాణి అయినా సరే ఏం చేయలేదని ఆమెకు అర్థమైపోయింది. ఆమె రాణి అయినా సరే ఆమె ఏం చేయలేదని ఆమెకు అర్థమైపోయింది. మరి ఏది చేయగలదు? ఈ ఇంతమంది ప్రజలను చంపకుండా ఏది చేయగలదు అంటే ఆమె గుర్తుపట్టింది, నేను ఉపవాసం ఉన్నట్టయితే ఇది తప్పించగలను అని ఆమెకు అర్థమైంది. అందుకే ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే 3 దినాలు దేవుడి సన్నిధిలో ఏం చేస్తూ వచ్చింది? ఉపవాసం అంటూ వచ్చింది. 3 దినాల ఉపవాసం కోసం 120 దేశాల ప్రజలు రక్షింపబడితే నువ్వు ఒక్క పూట ఉపవాసం ఉంటే మన మందిరంలో ఉన్న వాళ్ళందరూ మారు మనసు పొందరా? కాబట్టి ఆలోచించండి, ఉపవాసం ఎంత ప్రాముఖ్యమైనదో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు దేవుడు అంత ఉపవాసానికి ప్రాముఖ్యం ఇచ్చినాడంటే ఉపవాసంలో కొన్ని పదాలు ఉన్నాయి. ఒకటోది ఏంటంటే ఊ అంటే అర్థము ఉపేక్షించుకోవాలి అని అర్థం అన్నమాట. వా అంటే అర్థము, ఊ అంటే అర్థము ఉపేక్షించుకోవాలి. అంటే తనను తాను ఉపేక్షించుకొని నా సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలని దేవుడు కోరుతున్నాడు. అంటే ఉపేక్షించుకోవాలి. నా వల్ల ఏమి కాదని చెప్పడమే ఉపేక్షించుకోవడం. అంటే పూర్తిగా దేవుడిపైన ఆధారపడటమే ఉపేక్షించుకోవడం అని అర్థం. రెండవది ఉపవాసము అంటే రెండవది ఏంటంటే పా అనేటువంటి వాక్యాన్ని మనం చదువుతున్నాం. పరీక్షించుకోవాలి అంటే నేను ఉపవాసం ఉన్నాను. కొంతమంది ఉపవాసం ఉంటారు. ఇంతెందుకండి, మనకంటే అన్ని ఎక్కువ రోజులు ఉపవాసం ఉంటారు. మనమేమి ఉంటాము, ఏదో వస్తే ఈస్టర్ రోజు మాత్రం 40 రోజులు ఉపవాసం అని పేరు పెట్టి అంటాము. ఆ 40 రోజులు కూడా 10 రోజులు ఎగ్గొడతాము. సరే, అన్యులు మనకంటే ఎక్కువ రోజులు ఉంటారు. పా అంటే అర్థం ఏంటంటే పరీక్షించుకోవాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉపవాసముల గురించి చాలా చక్కగా రాయబడ్డది. ఏంటంటే మీరు ఉపవాసం ఉంటారు, పొద్దుగుకులు ప్రార్థన చేస్తారు, అయినా నేను మీ ప్రార్థన వినను. అట్లా క్లియర్గా ఉంది. చదువుదామా ఒక మాట? యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 58వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు? తర్వాత 4వ వచనం చదువుదాం. మీరు కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుదులాడుచు ఉపవాసం ఉంటారు కనుక చదవండి. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసము ఉండరు. కాబట్టి ఉపవాసం ఉంటారు కానీ చేయాల్సిన పనులన్నీ చేస్తూనే ఉంటారు. ఏదైతే వద్దంటామో అదే చేస్తాం, ఏదైతే చేయాలంటామో అది చేయం. ఇప్పుడు ఉపవాసం ఉన్నావు, తగులాడుకుంటూ కూర్చున్నావు.
తగులాడుతా కూర్చున్నావు, అన్యాయంగా ప్రవర్తిస్తూ వచ్చినావు. ఉపవాసం ఉన్నది ఎందుకు? దేవునికి మొరపెట్టాలని. పరమున ఉన్న దేవుడికి, అక్కడే ఆ మాట చదువుతూ వచ్చినాం, పరమున ఉన్న నీ దేవుడికి నీ కంఠస్వరం వినపడేటట్టు ప్రార్థించుంటే నీ ఉపవాసానికి ఏమొచ్చేది? ఫలితం వచ్చేది. పేరుకేమో ఉపవాసం అన్నావు, తీరా చూస్తే చేయాల్సిన అల్లరి పనులన్నీ చేస్తూ వచ్చినావు. ఎలాగ దేవుడి సన్నిధిలో నీ ఉపవాసానికి జవాబు వస్తుంది? అందుకే ఆ ప్రజలు అడుగుతూ వచ్చినారు, ప్రభువా మేము ఉపవాసం ఉన్నాం కదా, ఎందుకు ప్రభువా మాకు సహాయం చేయలేదు? ఎందుకు ప్రభువా మేము ఇంత అన్నం లేకుండా అల్లాడినా కూడా లక్ష్యం చేయలేదు ఎందుకు ప్రభువా అంటే, దేవుడు ఎంబడే కారణం చెప్పిండు. నువ్వు ఉపవాసం అని పేరు పెట్టుకున్నావు కానీ నిన్ను నువ్వు పరీక్షించుకోలేదు. నేను ఉపవాసం ఉన్నా కదా, ఈరోజు ఎట్లా ఉండాలి, నన్ను నేను పరీక్షించుకోలేదు. ఈరోజు నేను ఉపవాసం ఉన్నా కదా, ఎట్లా నేను ప్రభు కోసం సిద్ధపడాలి, ఎంత జాగ్రత్తగా పరీక్షించుకొని ప్రభువుకి నా పరమున ఉన్నటువంటి ఆ దేవునికి నా కంఠస్వరం వినపడేటట్టుగా చేయాలి అని సిద్ధపడలేదు. బైబిల్లో దావీదు మహారాజు అంటాడు, ఏమని అంటాడంటే, ఉదయముననే నా కంఠస్వరమును నీకు వినిపించుట కొరకై నేను సిద్ధపరచుకుంటున్నాను అంటాడు. భక్తుడైనటువంటి దావీదుకు, ఆయన భక్తుడు అంటున్నా కానీ ఆయన రాజు అని చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే, అన్ని పనులను వదిలిపెట్టి ఆ పనులన్నిటికంటే ఆయన భక్తిని ఎక్కువ శ్రద్ధ నిలుపుతూ వచ్చినాడు. పొద్దున్నే దేవుడి దగ్గరకు వచ్చి ఏ విధంగా ప్రార్థన చేయాలి అని ఆయన సిద్ధపడుతున్నాడు. ఒక మాట మనం చదువుదామా? దేవుని యొక్క వాక్యం నుండి దేవుడు ఒక మంచి మాట మనకు చెప్తాడు. ఏమంటాడంటే, మాటలను మీరు సిద్ధపరచుకొని దేవుడి సన్నిధిలో ఏం చేయాలంటే ప్రార్థించాలని దేవుడు మనలా హెచ్చరిస్తూ ఉంటాడు. కనుక మనము దేవుడి దగ్గరికి వచ్చి మనము ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంటే, మాటలను మనం ఏం చేయాలంటే ఎలాగ మనం మాట్లాడాలా అనేది వాటిని మనము సిద్ధపరచుకొని దేవుడి దగ్గరికి రావాలని దేవుడు కోరుతున్నాడు. ఆమోసు గ్రంథం నుండి ఒక వాక్యాన్ని మనము చదువుదాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయంలో నుండి ఒక వాక్యాన్ని మనము చదువుదాం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడుడి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. కనుక మీ దేవుడి సన్నిధిలో కనబడాలి. ఎట్లా దేవుడి సన్నిధిలో కనబడాలి? మాటలు సిద్ధపరచుకొని. ఉపవాసం ఉన్నావు, మందిరానికి రాకపోతివి, దేవుడి సన్నిధిలో కనపడకపోతివి, ఉపవాసం ఉండి ఉపయోగం ఏముంది? కాబట్టి దేవుని సన్నిధిలో కనబడాలి. దేవుడి సన్నిధిలో కనబడ్డావు, ఇక్కడికి వచ్చి విస్తారమైన ప్రార్థన చేస్తే నేనేం వినను అంటున్నాడు దేవుని యొక్క వాక్యంలో. ఎందుకని? విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థనలో దోషం ఉండి ఉండొచ్చేమో. అంటే విస్తారమైన ప్రార్థనలు కాదు దేవుడికి కావాల్సింది. ఇప్పుడు బైబిల్లో ఒక మంచి మాట ఉంది. ఏంటంటే మనం చాలాసార్లు విన్న పదాలే. ఆ పరిసైడ్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఆయన ప్రార్థనకు భక్తులు ఏమని పేరు పెట్టినారంటే విస్తారమైనటువంటి ప్రార్థన అని పేరు పెట్టేసినారు. అట్టనే అదే ప్రభు దగ్గరికి వచ్చి ఇంకొక ఆయన కూడా ప్రార్థన చేసినాడు. ఆయన పేరు ఎవరంటే సుంకరి. ఆయన ప్రార్థనకు కూడా వాళ్ళు ఒక పేరు పెట్టేసినారు. ఏమనంటే సూక్ష్మమైన ప్రార్థన అని పేరు పెట్టేసినారు భక్తులు. కాబట్టి దేవుడికి కావాల్సింది సూక్ష్మమైన ప్రార్థన. అన్న నువ్వు చెప్పినావు కదా సూక్ష్మమైన ప్రార్థన అన్న, సార్ వాళ్ళు కూడా ఇక్కడ అదే చెప్పేది. క్లుప్త ప్రార్థనే చేయమంటారు, అవునా కాదా? దీర్ఘ ప్రార్థనలు చేయమంటాడా, క్లుప్త ప్రార్థనలు చేయమంటాడా? క్లుప్త ప్రార్థనలే చేయమంటాడు. బైబిల్లో కూడా ఉంది. పరిసయ్యులంట వారు సంత వీధులలో దీర్ఘ ప్రార్థనలు చేస్తారని. అట్టని మిమ్మల్ని నేను డిస్కరేజ్ చేయట్లేదు. ఎక్కువ ప్రార్థన చేస్తే మంచిదే, చెయ్యాలి.
అది క్షేమము. అంటే ఊరికే అంటే అంటే సమయానుకూలంగా చేయాలన్నది ఆ ఒక్క సందర్భం యొక్క సారాంశం. దీర్ఘ ప్రార్థనలు వద్దని కాదు, కానీ అంటే ఇప్పుడు దేశ నాయకులు అందరి కోసం చేయాలి, చనిపోతున్న ఆత్మల కోసం కావాలి, ఇలాగ రోగస్తుల కొరకు చేయాలి, ఇట్లా ఎన్నో అంశాలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు చేసే ప్రార్థన దీర్ఘ ప్రార్థనే అవుతుంది. అయితే నువ్వు ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నావో యేసు అందరి హృదయములను ఎరిగినవాడు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఆ మాటలున్నాయి. ఆ ప్రార్థన దేవుడికి కావాలి. అంటే నీ ప్రార్థన పరిసైడ్లాగా ఉండకూడదు, కానీ సుంకరి లాంటి ప్రార్థన ఉండాలని దేవుడు కోరుతూ వచ్చినాడు. ఒకటోది ఉపేక్షించుకోవాలి నిన్ను, రెండవది నిన్ను నువ్వు పరీక్ష చేసుకొని ప్రభువు దగ్గర, మూడవది ఏంటంటే ఉపవాసం, వాక్యాన్ని సరిచూసుకోవాలి. ఎప్పుడు కూడా వాక్యాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు మనం చాలా ధన్యులము. ఎందుకు తెలిసిన, భక్తులు చాలామంది వాక్యం లేనప్పుడే, ఇప్పుడు యోసేపుకు బైబిల్ వాక్యం ఉందా? ఆదాముకు బైబిల్ వాక్యం ఉందా? నోవాహుకు బైబిల్ వాక్యం ఉందా? లేదు కదా. వాళ్ళందరికీ వాక్యం లేనప్పుడే అంత బాగా దేవుడి కాడ పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటే, మరి మనమేంటి ఇంత బైబిల్ గ్రంథాన్ని పెట్టుకొని మనం ఏమైనా దేవుని యొక్క వాక్యానికి తగినట్టుగా కొంచెమైనా ప్రవర్తిస్తున్నామా? ఒకవేళ ప్రవర్తించలేకపోతే మనలను డిస్కరేజ్ చేసుకోవద్దు. అంటే మనము తక్కువగా భావించుకోవద్దు. దేవుడి సన్నిధిలో సాగిలపడటం మనం నేర్చుకుందాం. ప్రభువా, నిజమే నాకు నీ యొక్క వాక్యము అర్థం కావట్లేదు, ఒకవేళ చెప్పినా నేను వినట్లేదు, అయితే వాక్యానికి లోబడటం నాకు నేర్పించు, ఆ వాక్యాన్ని గైకొనటం నాకు నేర్పించు, ఆ వాక్యాన్ని నా హృదయంలో భద్రపెట్టుకోవడం నాకు నేర్పించు. ఉదాహరణకు ఆ మార్తా మరియమ్మ అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ బడికి పోయినరో లేదో మనకు తెలియదు, కానీ వాళ్ళు ఒకటే నేర్చుకున్నారు. యేసు పాదముల యొద్ద కూర్చుండి మరియమ్మ దేవుడు చెప్పిన మాటలన్నింటినీ వింటూ ఉన్నది. వాటినన్నింటినీ ఆమె హృదయంలో ఏం చేస్తుందంటే, తల్లి అయిన మరియమ్మ కూడా యేసు చెప్తున్నటువంటి, అంటే ఆ ప్రవక్తలు చెప్తున్నటువంటి మాటలన్నింటినీ ఆమె హృదయంలో, సుమయోను అనే భక్తుడు చెప్తున్నటువంటి మాటలన్నింటినీ ఆమె హృదయంలో భద్రం చేసుకుంటూ వాటిని తలపోసుకుంటా ఉంది. ఇప్పుడు తలపోసుకోవడం అంటే అర్థం ఏంది? జ్ఞాపకం చేసుకోవడం అని అర్థం. ఇప్పుడు ఇంటాం ప్రశాంతంగా, ఇంటికి పోయినాక ఒక్క ముక్క గుర్తు చేసుకోము. అప్పటికే మందిరంలో ఉన్నంతసేపే ఆ వాక్యం, ఇంటికి పోయినాక అసలు ఆ ధ్యాసే మనకు ఉండదు. నిజంగా మనకు చదువు రాదు అనుకుందాం, ఒక్క మాట అయినా గుర్తు ఉండదా? ఇంటికి పోయే లోపల ఆ ఒక్క మాటనే మాటికి చెప్పుకో. దేవుడు నీ గురించి చెప్పేది ఏంటంటే, బైబిల్ అంతా కంటత పెట్టమని ఏం చెప్పలేదు దేవుడు. ఒక్క మాట నేర్చుకుంటే చాలు. ఆ ఒక్క మాటతోనే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను వృద్ధి చేస్తాడు. ఆ విషయం మనకు తెలియక ఆ ఒక్క మాటను భద్రం చేసుకోవడం కూడా మనకు కష్టమైపోతూ ఉంది. గుర్తుపెట్టుకుందాం, దేవుని మాటలు చాలా విలువైనవి. ఒక్క మాటనైనా మనం నేర్చుకొని పోవడానికి ఇష్టపడాలి. మేము భక్సింగ్ అంకుల్ సహవాసంలోకి రాకమునుపు ఫెలోషిప్ ప్రార్థన మందిరానికి పోతాం. అప్పుడు ఒక పాట ఉంటుంది, మంచి పాట, అది నాకు బాగా గుర్తొస్తుంది. అయినా నాకు ఆ పాట అంతా రాదు, ఎతికినా దొరకదు ఆ పాట అంతా. నాతో నువ్వు మాట్లాడితే నేను బ్రతికేదను ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలని చాలా తిరగం పాడతాడు. అది భలే ఉంటుంది ఆ పాట. కాబట్టి ఒక్క మాట చాలు. ఇప్పుడు దావీదుకు దేవుడు మాట్లాడాల్సింది బైబిల్ అంతా కాదు, దేవుడికి కావాల్సింది, దేవా నువ్వు నాతో మాట్లాడితే చాలు. ఇప్పుడు మా కుమార్తెంది ఏదైనా తప్పు చేసిందనుకో, నేను మాట్లాడాను 1-2 రోజులు అంతే, ఆ అమ్మాయి హృదయం తల్లడిల్లిపోయింది. మా నాన్న నాతో నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం, అట్లనే ఆమె కూడా నాకంటే ఇష్టం లేండి. అందుకని మా నాన్న మాట్లాడలేదు కదా అని ఇంకా తప్పు గురించి ఆమె బాధపడి ఎట్టనో ఒకటి వచ్చి 2వ రోజుకి ఆమె కవర్ అయ్యి ఇంకా సెట్ చేస్తుంది. మాట్లాడదాకా పానం ఒప్పదు. నేను మాట్లాడకుండా 2 రోజులు ఎట్టనో నిలబడాలి కాబట్టి అట్లా నిలబడ్డమే, చేసేదేమీ లేదు. ఇప్పుడు ఎట్టా కొట్టలేం కాబట్టి కనీసం ఏదో ఒకటి చేయటమే. అంటే ఆ మాట విలువ ఆ అమ్మాయికి అర్థమవుతుంది. మరి దేవుడి మాట విలువ నీకు నాకు అర్థం కావట్లేదు. దేవా నువ్వు నాతో మాట్లాడకపోతే ఎట్లా ప్రభువా?
నీకు మనకు ఒక సంగతి తెలియాలి. అబ్రహాముతో దేవుడు 12వ అధ్యాయంలో పిలిచిండు. దేవుడే పిలిచింది, అబ్రహామా నువ్వు లేచి నేను చూపించే దేశానికి రమ్మని. కొన్నిసార్లు తప్పిపోయింది అబ్రహాము. అలా తప్పిపోయిన కారణమును బట్టి బైబిల్ గ్రంథంలో లేదు, కానీ భక్తులు చెప్తుంటే విన్నా 13 సంవత్సరాలు అబ్రహాముతో దేవుడు మాట్లాడలేదంట. ఇంకా తట్టుకోలేక అబ్రహామే దేవుడితో ఇంకా పోరాడితే 14 సంవత్సరాల దేవుడు మాట్లాడిందంట. అది 15వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాటలు. కాబట్టి దేవుడు మాట్లాడకపోతే భక్తులకు అసలు నిద్ర పట్టదు. ప్రభా ఏం చేసిన, నేను ఎందుకు పొరపాటు చేసిన, ఎక్కడ జరిగిపోయింది లోపం, క్షమించి ప్రభా నాతో మాట్లాడు, నన్ను సరిచేయము అని భక్తులు పదే అడుక్కుంటూ వస్తారు. అట్టయితే నీకు నాకు దేవుడి స్వరం వినాలని ఆశ లేదా? వినాలని ఆశ ఉన్నట్టయితే మనం చదువుతా వచ్చినాము 3వ పదంలో ఉన్నాం. ఒకటోది ఉపవాసము అంటే అంటే ఉపేక్షించుకోవాలి, నీలో ఏమి లేదని తెలుసుకోవాలి. రెండోది పరీక్షించుకోవాలి, దేవుని ఎదుట నేను చక్కగా ఉండాలి అని పరీక్షించుకోవాలి. మూడోది వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి. దేవుడా ఎట్టనోగదిట్టు నాతో ఒక్క మాట మాట్లాడు ప్రభా అని బతిమలాడుకుండేటట్టుగా ఉండాలి దేవుడితో. మా పాపాలకు నేను అదే చెప్తా, మీరు అనుకోవద్దండి నేను మా పాపాల గురించి చెప్తున్నానని. అంటే నేను ఊరికే వాళ్ళకి తెలిసింది కాబట్టి ఆ సంతోషంతో నేను చెప్తున్నాను. రోజు ఉంటారు వాళ్ళు, దేవుడు ఎప్పుడన్నా వాళ్ళకి మాట్లాడితే సంతోషం, మిగతా రోజు ఏమనిపించదు వాళ్ళకు. అది నీ జీవితంలో నా జీవితంలో అనుభవించి చూడాలన్నది నా యొక్క కోరిక, అంతే. మిమ్మల్ని ఏమి డిజపియర్ చేయట్లేదు, అంటే మిమ్మల్ని ఏం తక్కువ అంచనా వేయట్లేదు. మీరందరూ దేవుడి స్వరాన్ని వింటున్నారు, కానీ దేవుడి స్వరాన్ని వింటున్నామనే సంపూర్ణమైన అనుభూతిలోకి రావాలి. ఆ అనుభూతిలోకి నువ్వు వస్తే అసలు ఇంకా దేన్ని పట్టించుకోను, అసలు ఇంకా మళ్ళీ దేవుడి స్వరం ఎప్పుడు విందామా అనేటువంటి ఆశతో పరిగెత్తుతావు. అంత ఆసక్తి ఉంటుంది, అంత సంతోషం ఉంటుంది. అది అనుభవించాలన్నదే కోరిక ఉన్నదని దేవుడు ఈ యొక్క సాయంకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక వా అంటే వాక్యం అని మనం వింటా వచ్చినాం. తర్వాతగా సా అంటే సరి చేసుకొని అని అర్థం. అంటే మనల్ని మనం సరి చేసుకొని. ము అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క ముఖదర్శనమును చేయాలి అనేది, ముఖదర్శనం చేయాలి అనేది ఆ మాట యొక్క అర్థం. కాబట్టి ఉపవాసము అంటే ఏంటిదో మనం విన్నాం. ఉపేక్షించుకొని, పరీక్షించుకొని, వాక్యము కలిగి సరిచేసుకుంటూ దేవుడి ముఖ దర్శనాన్ని చేస్తే నీ ప్రార్థనకు జవాబు రాకుండా ఉండడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆ మాట లూకా సువార్త 18వ అధ్యాయంలో ఉంది. దేవుడు అన్యాయస్తుడు కాదు. కాబట్టి అన్యాయస్తుడైనటువంటి ఆ వ్యక్తే ఏం చేస్తున్నాడంటే ఆ స్త్రీ మాటికి బతిమలాడటం వలన ఆయన ఆ న్యాయం తీరుస్తూ ఉంటే, నేను మీ పరలోకపు తండ్రిని, అంతకంటే న్యాయస్తుని, మీరు ఇంత మంచి ఉపవాసం చేస్తే నేను మీకు సహాయం చేయకుండా ఎలా ఉంటాను అని దైవవాక్యం మనలా హెచ్చరిస్తుంది. ఎస్తేరు అటువంటి ఉపవాసం చేసింది కాబట్టే ఆమె ప్రార్థనకు దేవుడు ఉత్తరం ఇచ్చి 120 దేశాలను ఆమె ప్రజలను రక్షించగలుగుతూ వచ్చింది. మనము కూడా ఒక దినమైన దేవుని సన్నిధిలో మంచి ఉపవాసం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఎన్ని మాటలు విన్నామంటే 5 మాటలు 5 రోజుల వరకు వింటూ వచ్చినాం. మొదటి రోజు చెప్దామా? ప్రేమను కలిగి ఉండాలి. రెండవ రోజు ప్రార్థనను కలిగి ఉండాలి. మూడవ రోజు పవిత్రతను కలిగి ఉండాలి. నాలుగవ రోజు దేవుని వాక్యాన్ని వింటూ కృతజ్ఞతతో కలిగి ఉండాలి. ఐదవ రోజు ఉపవాసం ఉంటూ దేవుడి సన్నిధిలో మనం గడుపుతూ ఉండాలి. ఆరో రోజున దేవుని యొక్క వాక్యం నుండి 6వ రోజున మనం ఏం చేయాలి? అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 11వ వచనము. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 11వ వచనం. అతడు వారి మధ్య దేవుని యొక్క వాక్యము బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించింది. 6 నెలలు. 6 అనేటువంటి సంఖ్య మనకు కనిపిస్తుంది.
ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు అక్కడ ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 18వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా ఒక మాట చదువుదాం. 18వ అధ్యాయం 3వ వచనం. వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురముండెను, వారు కలిసి పని చేయుచుండిరి. 6వ మాట దేన్ని చూపిస్తుందంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును బోధించడము అంటే సువార్త చెప్పడము అని అర్థం. ఇక్కడ వృత్తి అనేటువంటి మాటను కూడా మనం చూస్తున్నాం. వృత్తి అంటే పని అన్నమాట, పరిచర్య అని అర్థం. దేవుడి మందిరంలో పని చేయాలి, పరిచర్య. యేసుక్రీస్తు ఆడ కూడా ఇప్పుడు పెళ్లి కల్చనము వింటూ వచ్చినాం. ఏమని విన్నామంటే పరిచర్య. దేవుడు ఏం చేయడానికి వచ్చినాడు? పరిచర్య చేయడానికి వచ్చినాడని మనం వింటూ వచ్చినాం. నాయకుడుగా ఉండేటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఏం చేయాలంటే పరిచర్య చేయాలి. యెహోషువ ఏం చేసేవాడు? మోసే చేతుల మీద నీళ్లు పోసేవాడు. ఎలీషా ఏం చేసేవాడు? ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాళ్ళు. ఇప్పుడు వారు పరిచారకులే. కానీ రాబోతున్న దినాల్లో వారు పరిచారకుల? యెహోషువ నాయకుడు, ఎలీషా ప్రవక్త. కాబట్టి నువ్వు ప్రవక్తగా కావాలంటే, నువ్వు నాయకుడిగా కావాలంటే, నువ్వు గొప్ప వ్యక్తిగా నిలబడాలి అంటే, నువ్వు యోగ్యమైన వ్యక్తిగా నిలబడాలి అంటే నువ్వు ముందు ఏం చేయడం నేర్చుకోవాలి? పరిచర్య చేయడం నేర్చుకోవాలి. నీకు దేవుడు ఇన్ని 5 రోజులు నిన్ను సిద్ధపరిచింది ఎందుకు? మౌనంగా ఉండడానికా? బోధించడానికి, సువార్త చేయడానికి, సువార్త ప్రకటించడానికి, సువార్త కోసం పరిగెత్తడానికి, సువార్త పత్రికలు ఇవ్వడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నది, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నది. కాబట్టి భక్తుడైన పౌలు జీవితంలో ఏం చూస్తున్నామంటే ఆయన పరిచర్య చేసేటువంటి అనుభవంలో ఉన్నాడు. అది ఎటువంటి పరిచర్య అయినా సరే కావచ్చు, అది వాక్య పరిచర్య కావచ్చు, లేదా మందిరంలో పనులు కావచ్చు, లేదా ఏ పరిచర్య, సువార్త పరిచర్య అయినా కావచ్చు, లేదా ప్రార్థన పరిచర్య అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. నీకు అప్పగించిన దాంట్లో నువ్వు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. గుర్తుపెట్టుకుందాం, బైబిల్లో ఒక మంచి మాట ఉంది. ఏంటి తెలుసా? మన పరిచర్యను, దేవుడు మనకు అప్పగించిన దాన్ని మనము పోగొట్టుకుంటే దాన్ని వేరే ఒకళ్ళు చిక్కించుకుంటారు. ఇప్పుడు బాలుడైన సమూయేలు ఏం చేస్తా వచ్చేవాడు? ఏలీ సముఖంలో అనగా దేవుడి మందిరంలో, శీలోహు మందిరంలో పరిచర్య చేస్తుండేవాడు. ఇప్పుడు ఆయన ఏమైండు? ఇప్పుడు చాలా పెద్దవాడైపోయిండు. ఆయన దీర్ఘదర్శి అయిపోయిండు. ఆయన ఏమైపోయిండంటే ప్రవక్త అయిపోయిండు. ఆయన న్యాయాధిపతి అయిపోయిండు. కాబట్టి అంత గొప్ప ఆధిక్యతలు ఎక్కడి నుండి వచ్చినాయి? సమూయేలు కంటే ఒకటి ఆయన పరిచర్య చేసినాడు. ఏడాడో పరిచర్య చేస్తాం, పరిగెత్తి పరిచర్యలు చేస్తూ ఉంటాం. అంతలక్క అన్ని పనులు చేస్తుంటాం. అవన్నీ బూడిదలో పోసినాయని నీకు అర్థం కావట్లేదు. దేవుడి మందిరంలో చేసిన ఏ పరిచర్య కూడా వృధా కాదని మనకు అర్థం కావట్లేదు. అందుకే మనకు తెలియక మనం అన్ని పరిచర్యలు పోగొట్టుకుంటున్నాం. నేను ఎక్కడో విన్నా అది ఎక్కడో విన్నా కానీ గుర్తు రావట్లేదు. కానీ అయితే నేను చెప్తాను. ఒక పెద్ద ఆఫీసరు ఏం చేస్తున్నాడంటే ఒక అనాథాశ్రయంలోకి పోయి కుష్ఠరోగులకు వాళ్ళ కాడ స్నానాలు చేపించడం, శుభ్రం చేయడం అన్నీ చేపిస్తుండంట. అన్నీ చేపిస్తూ ఉంటే, శుభ్రంగా చేపిస్తూ ఉంటే అందరూ అనుకునే వాళ్ళంట ఆయన ఎవరికి తెలియదు, కానీ రోజు వచ్చిపోతుంటాడంట. ఆ ఆశ్రమ వ్యక్తికి అర్థమైందంట అసలు ఈయన ఎవరో కనుక్కుందామని చూస్తే ఆయన ఆ జిల్లాకే కలెక్టర్ అంట. అమ్మో, కలెక్టర్ అయి ఉండి ఇంత దీనత్వం, ఇంత పరిచర్యన అసలు ఎవరికి తెలియలేదు ఈయన కలెక్టర్ అని అనుకున్నారంట. ఆ తర్వాత ఆయన గొప్పగా హెచ్చించిండ్రంట. ఇప్పుడు గుర్తుపెట్టుకుందాం, నీ పరిచర్య ఎప్పటికీ వృధా కాదు. నువ్వు దేవుడి సన్నిధిలో చేసిన ఆ పరిచర్యే నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తుంది. నీకు గొప్ప అవ్వాలని ఆశ ఉంటుంది, కానీ దానికి తగిన పరిచర్య నువ్వు కాడ చేయడానికి ఆసక్తి
ఆశ చూపట్లేదు. అందుకే నువ్వు ఎప్పటికీ గొప్పవాడివి కాలేకపోతున్నావు. నేను నిన్ను అంటం లేదు, మిమ్మల్ని అని నేను అంటం లేదు, మనము అని అర్థం. అంటే మనము దేవుడి మందిరంలో పరిచర్య చేయలేకపోయినాం కాబట్టే మనం గొప్పవారిమి కాలేకపోయినాం. కాబట్టి ప్రభు దగ్గర మనం ఏం చేయాలంటే క్షమాపణ కోరుకోవాలి. అంటే గొప్పవాళ్ళం కావాలని ప్రయత్నం చేయాల్సిన పని లేదు. కానీ దేవుడు మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడంటే, మీరు నా బిడ్డలు కాబట్టి మీరు తలగానే ఉంటారు కానీ తోకగా ఉండరు. ఎవరి బిడ్డవయ్యా అంటే దేవుని బిడ్డనని చెప్తివి. దేవుని బిడ్డను ఎట్ట ఉండాలి? తోకలాగుంటే అందరూ ఏం చేస్తారు? ఆ దేవుడు నమ్ముకున్న వాళ్ళందరూ ఇట్లా తోకలాగుంటారేమో, ఎందుకు పనికిరారేమో కాబట్టి మేము నమ్ముకోమంటారు. అదే దేవుడిని నమ్ముకుని నువ్వు తలగా ఉంటే ఆ దేవుడిని నమ్ముకున్న వాళ్ళందరూ ఇట్లా ఉంటారేమో అని వాళ్ళు కూడా ఏం చేస్తారు? అట్లా వస్తారు. అది దేవుడి కోరిక. నువ్వు అభివృద్ధి చెందాలన్నది, నువ్వు ఉన్నతమైన స్థితిలోకి రావాలన్నది, నువ్వు గొప్పగా ఉండాలన్నదే దేవుడి కోరిక. కాబట్టి 6వ తలంపులో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటిది అంటే 6వ రోజు మనం చేయాల్సింది దేవుడి యొక్క సువార్తలో మన వంతు కృషి ఉండాలి. అట్టనే దేవుడి మందిరంలో మన వంతు పరిచర్య మనకు ఉండాలి. అది వేరే వారికి దక్కనేయకూడదు. మన పరిచర్యను వేరే వాళ్ళు చేస్తూ ఉంటే చూస్తే ఎట్లా ఊరుకోబుద్ధి అవుతుంది? నువ్వు రోజు ఊడిసేవాడివి మందిరంలో, రేపు ఎవరో ఒకళ్ళు వచ్చి ఊడుస్తున్నారు అనుకో, ఊరుకోబుద్ధి అవుతుంది నీకు? అదే నీ డబ్బులు ఆడ పడేసుకుంటావు, నువ్వు పడేసుకున్నావు, నీకు తెలుసు. వేరే వాళ్ళు వచ్చి తీసుకుంటా ఉంటే చూస్తా ఊరుకుంటావా? 20 మందిని పిలుస్తావు. ఎందుకు? ఆ డబ్బులు నాయి అని నువ్వైనా సాక్ష్యం చెప్పని 20 మందిని పిలుస్తావు. మరి మందిరంలో నీ పనులు వేరే వాళ్ళు చేస్తూ ఉంటే అసలు ఏం పట్టించుకోకుండా ఎట్లా ఉండగలుగుతున్నావు? అంటే ప్రతి ఒక్కరూ ఒక పనిని సృష్టించుకోవాలి మందిరంలో. అది నీ ప్రత్యేకత, అది నీ ఆధిక్యత. దాన్ని నువ్వు చేసే బాధ్యతగా నువ్వు ఎంచుకోవాలి. ఎంచుకుంటే దేవుడు నీ పనిని చూసి నీకు క్షేమాన్ని ఇస్తాడు, నీకు లాభాన్ని ఇస్తాడు, నీకు మేలు చేస్తాడని ఎప్పటికీ మర్చిపోవద్దు. 7వ రోజును గురించి మనం చదివి దేవుని యొక్క వాక్యాన్ని మనం ముగిద్దాం. సంఖ్యాకాండము 28వ అధ్యాయము 25వ వచనం. సంఖ్యాకాండము 28వ అధ్యాయము 25వ వచనం. సంఖ్యాకాండము 28వ అధ్యాయము 25వ వచనం. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలేను. 7వ రోజున మనందరం ఏం చేయాలంట? పరిశుద్ధ సంఘముగా కూడవలేను. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనము. అంటే 24, 25 వచనాలు కలిసి ఉన్నవి. చదవండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. కాబట్టి దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే కొందరు మానుకుంటున్నారు. ఏం మానుకుంటున్నారు? సమాజంగా కూడటం మానుకుంటున్నారు. 7వ దినమున మీరందరూ సంఘముగా, మనం చదువుతూ వచ్చిన మాట, 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలేను. 7వ రోజున మీరు మందిరంలో కూడాలి, సంఘంలో కూడాలి. ఎందుకన్నా 7వ రోజున మందిరంలోకి వస్తే నువ్వు 1 నుండి 6 రోజులు అడుగుతావు. ప్రేమ చూపించినవా అంటావు, వాక్యం చదివినవా అంటావు, మందిరంలో పనిచేసినవా అంటావు, ఇవన్నీ అడుగుతావు. అసలు నేను మందిరానికి రాకుండా మానుకున్నాను అనుకో, నువ్వు అడిగేది లేదు, నేను చెప్పేది లేదని నువ్వేం చేస్తున్నావు తెలిసిన? అసలు 7వ రోజు నేను కాని రాకుండా ఉంటే ఏ గోళ లేకుండా ఉంటుంది కదా, పైన ఉన్న 6 పనులు నేను చేయాల్సిన పని లేదు కదా అని నువ్వు అనుకుంటున్నావు. అందుకని కొందరు సమాజంగా కూడుట మానుకున్నట్టుగా, కనుక సమాజంగా కూడటం మానుకుంటున్నావు. అంటే సంఘంలోకి రావటానికి మానుకుంటున్నావు. ఎన్ని రోజులు మందిరాన్ని మానుకున్నావో అర్థం చేసుకున్నావా? ఎఫెసీయులు రాసిన పత్రికలో ఒక మంచి మాట మనం చదువుతాం. 5వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనము. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనము. 27వ వచనం చదువుదాం. అటువలే క్రీస్తు కూడా
సంఘమును ప్రేమించి. సంఘమును అంటే అర్థమైంది, ఈ గోడల్ని ప్రేమించి అనే అర్థము. దేవుడు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు, ఈ సంఘంలో ఉన్న ప్రజలను ప్రేమిస్తున్నాడు. దేవుడు సంఘానికి వస్తున్న ప్రజలను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమించి ఎలా ఉంచాలనుకుంటున్నాడు ఆయన అంటే అక్కడే మనం చదువుతున్నాము. అది కలంకమైనను ముడతైనను వాటిని మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట తానిని నిలబెట్టుకొనవలెనని. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో దేవుడి ఎదుట నిన్ను నిలబెట్టుకోవాలని, దేవుని ఎదుట నువ్వు నిలబెట్టాలి అంటే, నువ్వు నిలబడాలంటే నువ్వు ఏడ ఉండాలి? సంఘంలో ఉండాలి. సంఘంలో ఉంటే అప్పుడు నీలో ఏ కలంకం ఉన్నా దాన్ని ఆయన ఏం చేస్తాడంట? వాక్యముతో, అక్కడే రాయబడ్డది, వాక్యముతో ఉదక స్నానము చేసి దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించు. కాబట్టి నువ్వు సంఘంలో ఉంటే నిన్ను పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. నీలో ఏ కలంకం ఉన్నా, ఏ మచ్చ ఉన్నా, ఎటువంటి నిష్కలంకము తగిలినా అంటే నిష్కలంకంగా నిన్ను చూస్తాడు. నిర్దోషంగా స్వచ్ఛమైన వ్యక్తిగా దేవుడు నిన్నేం చేస్తాడు? మారుస్తాడు. సంఘంలో ఉంటే దేవుడి ఎదుట, అనగా దేవుని మహిమగల సంఘం ఎదుట రేపు నువ్వు నిలబడతావు. ఒకవేళ నేను సంఘంలోకి రాను, నేను సంఘంలో నేను నిలబడను, నాకు సంబంధమే లేదంటే దేవుడు నిన్ను కాదు ప్రేమించింది, సంఘమును ప్రేమించి సంఘము కొరకై తన రక్తాన్ని ఇచ్చినాడు. అపోస్తుల కార్యంలో ఉంది, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని బైబిల్ గ్రంథం ఉంది. కనుక ఆ మాట మనం చదువుదామా? కనుక సంఘం అంటే ఏంటిది? అపోస్తుల కార్యంలో నుండి ఒక వాక్యాన్ని మనము చదువుదాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 22వ వచనం, 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును. కనుక దేవుడు సంఘమును ఊరికనే తీసుకురాలేదు. మాట మాత్రం చేత సంఘమును సృష్టించలేదు. భూమిలో ఉన్న యావత్తును, అంత సృష్టినంతా ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే మాటతోటే అన్నిటినీ సృష్టించినాడు. కానీ సంఘమును మాత్రము అలా సృష్టించలేదు. మరి ఎలా చేసినాడంటే తన స్వరక్తం ఇచ్చి, ఆయన ఆ రక్తం ఇచ్చి ఆ సంఘాన్ని కొన్నాడు. ఆ సైతాను చేతుల నుండి విడిపిస్తూ వచ్చినాడు. ఆ స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి భాగ్యం అది ఆ సంఘముగా చేర్చినాడు. కాబట్టి 7వ దినమున మనం ఏం చేయాలి? సంఘముగా కూడుట మానకూడదు. 7వ రోజు అంటే ఆదివారం, ప్రతి ఆదివారము నువ్వు ఆడ కనపడాలి? దేవుని సంఘంలో. నేను ఈ మందిరంలో కనపడాలి కదా, కాబట్టి ఈరోజు నేను మిస్ చేసుకోకూడదు కదా అనేటువంటి ఆతురత మనలో ఉండాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రభా నేను నిజమే చాలా ఆదివారాలు ఏం చేసినానంటే ఆ రోజులు కష్టపడ్డానులే, ఒక రోజున విశ్రాంతి లేకపోతే ఎట్ట అనుకొని అసలు రోజునే ఎగ్గొట్టినాను, ప్రభా క్షమించు అని నువ్వు కోరాలి. 6 రోజులు అంటే ఊరికి అంటున్నానండి, అర్థం చేసుకోండి. 6 రోజులు నువ్వు ఎగ్గొట్టినా పర్వాలేదు, కానీ 7వ రోజు మందిరాన్ని మాత్రము ఎగ్గొట్టగాకు. దేవుడు నీకు క్షేమం ఇయ్యడు. 6 రోజులు ఎగ్గొట్టినా, ఒకవేళ 7వ దినాన్ని నువ్వు దేవుని మందిరంలో కనపడితే దేవుడు ఒకవేళ దయగల దేవుడు కాబట్టి క్షేమం ఇస్తాడేమో. కాబట్టి 6 రోజులు పడిన ప్రయాస వ్యర్థమే. ఈ మాట నేను చెప్పేసి నేను దేవుని యొక్క వాక్యాన్ని ముగిస్తాను. ఒక 3 యవనస్తులు ఉన్నారంట. ఇప్పుడు 3 యవనస్తులు ఉంటే ఒక యవనస్తుడేమో చేపలు పట్టుకోవడానికి పోతా ఉన్నాడంట. 2 యవనస్తులు ఏం చేస్తున్నారంటే మందిరానికి పోదామని బైబిల్ పట్టుకొని వస్తూ ఉన్నారంట. 2 యవనస్తులు, 3 మంచి ఫ్రెండ్సే, కానీ 3 ఒక తలంపులు కలిగినటువంటి వాళ్ళు కాదు. ఒక యవనస్తుడేమో చేపలు పట్టుకోవడానికి పోతుండు, 2 యవనస్తులేమో మందిరానికి పోతా ఉన్నారు. ఈ 3 అనుకోకుండా కలిసిండ్రంట. కలిసిన తర్వాత ఆ 2 ఏమన్నారంటే,
అరే ఎక్కడికి పోతున్నారా అంటే చేపలు పట్టుకోవడానికి పోతున్నా అంటే ఎందుకురా మాతో పాటు మందిరానికి రాకూడదా అని అడిగినారంట. లేదురా ఈరోజే వానలు పడ్డాయి, మంచి మంచి చేపలు పడుతున్నాయంట, నేను చేపలు పట్టుకోవడానికే పోతున్నాను అన్నాడంట. సరేరా నువ్వు పోతే పో చేపలు పట్టుకోవడానికి, మాకు సంబంధం లేదు, మేము మాత్రం మందిరానికి పోతున్నామని అనుకున్నాడంట. ఇద్దరు మందిరంలోకి వచ్చిందంట. వాడేమో చేపలు పట్టుకోవడానికి పోయిందంట. మందిరంలో కూర్చున్న ఒక పిల్లోడికి అనిపించిందంట, ఎప్పుడు ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నా కదా, చేపలు పట్టడానికి ఎప్పుడు పోలేదు కదా, ఈ ఆదివారం చేపలు పట్టడానికి పోతే ఏం జరుగుద్ది, ఏం నష్టమైద్ది, కొత్త చేపలు అంటుండే కదా, కాబట్టి ఈజీగా దొరుకుతాయి అంటుండే కదా, పోయి పట్టుకొద్దామని దేవుడి సేవకుడు ప్రార్థన చేద్దాం, పాటలు పాడినాక పాటల దాకా నేను దేవుడి సేవకుడికి కనపడాలా, మందిరానికి వచ్చినట్టు హాజరేపించుకోవాలా. ఇంకా పాటలు పాడేటప్పుడు దేవుడి సేవకుడు చూస్తాడు కదా, అందరినీ చూసిండు, అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం వాక్యానికని ప్రార్థనకు దేవుడి సేవకుడు కలుమయ్యగానే లేచి చేపలు పట్టుకుని పోదామని వెళ్ళిపోయినంట. రెండవ వ్యక్తి మందిరానికి వచ్చి చేపలు పట్టడానికి పోయిండు. మూడో వ్యక్తి అనుకున్నాడంట, ఈయన నాతో పాటు వచ్చి ఈడు చేపలు పట్టుకోవడానికి పోయిండే, మందిరంలో ఉండకుండా అనుకొని నేనన్నా చక్క కూర్చున్నామని అనుకున్నాడంట. అనుకుంటే కుదురుతుందా? మన మనసు అంత క్షేమమైంది కాదు, అంత ఈజీ కాదు. ఇక్కడ ఏమనుకున్నానంటే, నా ఫస్ట్ ఫ్రెండ్ పోయిండు, రెండో ఫ్రెండు మందిరానికి వచ్చి ఈడు పోయిండు, నేను కూడా పోతే బాగుండే, కానీ నేను పోలేను. ఎందుకంటే వాక్యం స్టార్ట్ అయింది. వాక్యం స్టార్ట్ అయితే ఎంతసేపు ఉంటుంది? మినిమం గంటన్నర ఉంటుంది. కాబట్టి వాక్యం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకా పోయే అవకాశమే లేదు, మర్యాద కూర్చోవాలి అనుకున్నాడంట. కూర్చున్నాడు. కానీ వాళ్ళకి ఎన్ని చేపలు దొరికినాయేమో, నాకు ఇస్తారో ఇయ్యరో ఇదే ఆలోచన అంట వాడికి. ఏమంట, నాకు ఇస్తారో ఇయ్యరో, వాళ్ళకి ఎన్ని దొరికినాయేమో, నేను పోయింటే బాగుండే అని ఇదే ఆలోచనలంట. ఆడవాడు చేపలు పట్టడానికి పోయింది కదా, మందిరం విడిచి చేపలు పట్టడానికి పోయింది కదా, పోతే ఎంత ప్రయత్నం చేసినా ఒక్క చేప పట్టడం లేదంట. అందరికి పడుతున్నాయి కానీ వాడికి పట్టడం లేదంట. అంతంగా తెల్ల షర్ట్ వేసుకొని పెట్టాడు కదా ప్రార్థనకు, సొక్క అంతా పాడైపోయింది. ఒక్క చేప కూడా పడలేదు, ఊరికి చేపలు దండ కానీ మందిరానికన్నా పోయినా బాగుండని ఏం చేస్తున్నంట, తిరిగి మందిరానికి వస్తున్నట్ట. ఇది పేతురు జీవితం. ఏంటిది? చేపలు పట్టడానికి పోయి వెనక్కి రావడం. కాబట్టి శుభ్రంగా ఏం చేస్తున్నాడంటే మందిరానికి వస్తున్నట్ట. ఈయన వాక్యం చెప్పిండు, వాక్యం అయిపోయింది, వాక్యం చాలా విన్నాం, ఇప్పుడైనా మీ పాపంల విషయమై పశ్చాత్తాపడదాం, ప్రార్థన చేసుకుందామని చెప్పేసరికి ప్రార్థనని మోకరించేసరికి ఇప్పుడు ఈయనలేసి వెళ్ళిపోయినట్ట. ఎందుకు? చేపలు పట్టుకుందామని. అక్కడోడేమో ఇక్కడికి వస్తుంటే ఇక్కడోడు ఏం చేస్తుండు, అక్కడికి పోతుంది. ఈయన పోతా ఉంటే హడావుడికి పోతా ఉంటే అది ఒక బండి వచ్చి అతని గుద్ది యాక్సిడెంట్ అయింది. చేపలు పట్టడానికి పోవాల్సినాడు హాస్పిటల్ పాలైపోయిండు. అదే చేపలలో ఏం లేదు, వ్యర్థంగా నేను మందిరానికి పోవడం మంచిది అనుకొని వచ్చేటోడు ఏమైంది తెలిసిన, మందిరంలో కుదార్థంగా కూర్చున్నాడు. ఈ దినమున నీవు ఎలా ఉన్నావు? అసలు ప్రార్థనకు రానోళ్ళలాగా ఉన్నావా? రెండోది, వచ్చి మధ్యలోనే వెళ్ళిపోయేటోళ్ళలాగా ఉన్నావా? మూడోది, అంత కూర్చొని చివరిని వెళ్ళిపోయేటోళ్ళలాగా ఉన్నావా? ఎవరు క్షేమం పొందినారంటే మధ్యలో ఉన్నటువంటి వ్యక్తే క్షేమం పొందినాడు. అతడు మధ్యలోనే వెళ్ళిపోయింది కానీ తన తప్పు తాను తెలుసుకొని తిరిగి వచ్చినాడు. తిరిగి వచ్చినటువంటి వ్యక్తిని, నా వద్దకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రమూ త్రోసివేయను. తిరిగి వచ్చిన వాడిని దేవుడు ఎప్పటికి తోసాడు. వెళ్ళిపోతాననేటోని ఎవరిని పట్టుకోడు దేవుడు. ఈరోజు నువ్వు వెళ్ళిపోతావా, తిరిగి వస్తావా? మందిరంలో ఉంటావా, మందిరం నుండి వెళ్ళిపోతావా? అది నువ్వే ఆలోచించుకో. 6 రోజుల గురించి విన్నావు, 7 రోజుల గురించి విన్నావు. 7వ రోజు నువ్వు చేయాల్సింది ఏంటంటే సమాజంగా కూడటము మానుకోవద్దు, సంఘంగా కూడటము మానుకోవద్దు. మీరు సంఘంగా కూడండి అని దేవుడు చెప్పినాడు. ఆ వాక్యాన్ని మనం పాటిస్తూ మనం ముందుకు సాగుదాము గాక. దేవుడి యొక్క వాక్య భాగమును దీవించుగాక. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.